సో ఈరోజు మనం థర్స్‌డే అంటే ఈరోజు థర్స్‌డే, ఫ్రైడే అండ్ మండే. ఈ 3 డేస్ మనకి రికార్డింగ్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఉంటాయి. సో పైథాన్ కోర్స్‌లో జాయిన్ అవ్వని వాళ్ళు ఈ క్లాసెస్ విని మీరు ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఈరోజు మనం సెట్స్ అనే టాపిక్‌ని డిస్కస్ చేద్దాం పైథాన్‌లో. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి పైథాన్‌లో చాలా సార్లు యూజ్ చేస్తారు. పైథాన్ అని కాకుండా మనం నెక్స్ట్ మనకి హ్యాష్ మ్యాప్స్, అన్ఆర్డర్డ్ సెట్ అని అట్లా మనం చాలా చాలా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సో సెట్స్‌ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. సెట్ అంటే ఏంది ఫస్ట్? ఫస్ట్ సెట్ అంటే ఒక సెట్ ఆఫ్ వాల్యూస్. సపోజ్ 1, 2, 3, 4, 5. సో ఈ 1, 2, 3, 4, 5 అనేటివి ఏంటి? నంబర్స్. అదే సెట్ అంటే ఈ నంబర్స్ అన్నిటిని ఒక దగ్గర పెడితే దాన్ని సెట్ అంటాం. 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు ఇది మనకొక సెట్ అయితది. ఈ సెట్‌ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు సింపుల్‌గా. నమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్క వేరియబుల్‌లో మనం చాలా వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే ఒక్క వేరియబుల్‌లో నువ్వు ఎంతమంది స్టూడెంట్స్‌నైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? కానీ ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంటది. సెట్స్‌లో ఒక ఎక్సెప్షన్ ఉంటది. ఏంటది? సపోజ్ 1, 2, 3, 1, 4 ఇది రాంగ్. సెట్స్‌లో ఎప్పుడు వాల్యూ రిపీట్ కావద్దు. రిపీట్ కావద్దు. అంటే డూప్లికేట్ వాల్యూస్ అలో ఉండే సెట్‌లో. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఆ వాల్యూ ఒకేసారి రావాలి. సెట్‌లో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్. ఓకేనా? డిక్షనరీకి, సెట్స్‌కి మరి తేడా ఏంది? చెప్పండి. డిక్షనరీకి, సెట్స్‌కి తేడా ఏముంటది? డిక్షనరీ గాని, లిస్ట్ గాని, మన సెట్స్‌కి తేడా ఏంటి? చెప్పండి. ఇది సెట్స్ ఆర్ ఇమ్యూటబుల్. సెట్స్ అనేటి ఏంటి? ఇమ్యూటబుల్. అంటే ఒక్కసారి నువ్వు సెట్ రాసినావనుకో, దాన్ని మళ్ళీ చేంజ్ చేయరాదు. మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు. ఇమ్యూటబుల్ అంటే యూ కెనాట్ చేంజ్. సెట్స్‌ని ఒక్కసారి నువ్వు రాస్తే మళ్ళీ దాన్ని చేంజ్ చెయ్యరాదు. సో సెట్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకేనా? అది మన సెట్ గురించి. సో సెట్స్‌లో ఎప్పుడు మళ్ళీ యూనిక్ నంబర్స్ ఉంటాయి. సపోజ్ నమ్స్ అనే సెట్ అనుకోండి. 1, 2, 3, 4, 5 మళ్ళీ 1 వచ్చిందనుకో ఇది డౌన్‌లోడ్ కాదు. సింపుల్. సెట్స్ అనేటివి మనకి ఎప్పుడైనా సరే డూప్లికేట్ వాల్యూస్‌ని అలో చేయవు. ఈ 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ సెట్‌కి ఇట్స్ ఇమ్యూటబుల్ అండ్ ఇట్స్ యూనిక్ వాల్యూ. అండ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సపోజ్ సెట్ క్రియేట్ చేసారు. నమ్ సెట్ క్రియేట్ చేసారు అనుకోండి. ఇది వాలిడ్ సెట్టేగా? యెస్ ఆఫ్‌కోర్స్ ఇది వాలిడ్ సెట్టే. ఎందుకు వాలిడ్ సెట్టే? ఇందులో డూప్లికేట్ వాల్యూస్ లేవు. ప్లస్ మనకి ఇది ఆహ్, నైట్‌గా అలైన్ అయింది నీట్‌గా మంచిగా. సో ఇది వాలిడ్ సెట్టే. ఈ వాలిడ్ సెట్‌ని నెక్స్ట్ టైమ్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ చేశాననుకోండి నమ్. అప్పుడు నాకు అవుట్‌పుట్ ఏం రావాలి జనరల్‌గా 1, 2, 3, 4, 5 అని రావాలా? రాదు. ఎట్లొస్తదంటే మళ్ళా నెక్స్ట్ టైమ్ ప్రింట్ చేసినప్పుడు ఎట్లొస్తదో చెప్పాలా? ఇట్లా మనకు స్పెసిఫిక్ ఆర్డర్ ఉండది అవుట్‌పుట్‌లో. అవుట్‌పుట్‌కొచ్చేసరికి నీకు ఆర్డర్ చేంజ్ అయిపోతది. చేంజ్ అయితా ఉంటది ఆర్డర్. సో, దాన్నే మనం ఏమంటామంటే అన్‌ఆర్డర్డ్ అంటాం. అంటే ఇన్‌పుట్‌లో ఉన్న ఆర్డర్ అవుట్‌పుట్‌లో ఉండదు. సో, సెట్ అనేది అన్‌ఆర్డర్డ్ పాటిస్తది. సెట్ ఈజ్ యాన్ అన్‌ఆర్డర్డ్. ఓకేనా? రైట్. నల్ సెట్ అంటే ఏంటి? ఎంప్టీ. ఎంప్టీగా ఉండేదాన్ని ఏమంటాం మనం? నల్ సెట్ అంటాం. సింపుల్. సో, మనకి సెట్‌లో గూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. కొన్ని మెథడ్స్ అవి చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. సో, మనకి సెట్ మెథడ్స్ ఉంటాయి కొన్ని మార్చడం. దీని గురించి మాట్లాడడం. ఇది ఆల్రెడీ మీకు డిక్షనరీస్ ఇవన్నీ చెప్పినా కాబట్టి మీకు ఈజీ అయిపోతది. డిక్షనరీ టపుల్స్, లిస్ట్స్ ఇవన్నీ విన్నారు కాబట్టి మీరు.
ఈ సెట్స్‌లోకి వచ్చేసరికి సెట్ డాట్ యాడ్ ఇదేం చేస్తదంటే, సపోజ్ నా దగ్గర ఉన్న సెట్ నమ్స్ అనుకోండి. నమ్స్‌లో 1, 2, 3, 4, 5 ఇప్పుడు నేను నమ్స్ డాట్ యాడ్ ఆఫ్ 6 అన్నాను అనుకోండి. నాకు ఈ సెట్‌లో 1, 2, 3, 4, 5, 6 అనే ఎలిమెంట్‌ని మనకి యాడ్ చేస్తది. సో, యాడ్ అంటే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తది. ఉన్న సెట్‌కి పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తది. రైట్? నెక్స్ట్ వచ్చేసి సెట్ డాట్ రిమూవ్. సో, సెట్ డాట్ రిమూవ్ ఏం చేస్తదంటే, ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తది. సపోజ్ 1, 2, 3, 4, 5 అని అనుకోండి. డాట్ రిమూవ్ ఆఫ్ 5 చేశారనుకోండి. మనకు సెట్‌లో ఇంకా 5 కనిపియది. ఓకేనా? ఈ 5 అనేది రిమూవ్ అయిపోతది. ఇట్స్ గోనా బి రిమూవ్. సో, ఎట్లా మనకి రిమూవ్ అనే ఫంక్షన్ ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా యూ విజిట్ W3 schools, యూ విజిట్ ఎనీ వెబ్‌సైట్స్ అండ్ యూ కెన్ రిఫర్. అండ్ సెట్ డాట్ క్లియర్ ఇదేం చేస్తది? సపోజ్ సెట్ ఇట్లుందనుకోండి. ఇట్లా చేస్తది. మొత్తం అన్ని ఎలిమెంట్స్‌ని స్వైప్ ఎంప్టీ చేసేస్తది సెట్ మొత్తం. ఓకేనా? నెక్స్ట్ సెట్ డాట్ పాప్ ఈ ఎలిమెంట్ ఏం చేస్తదంటే, ఇప్పుడు రిమూవ్‌లోకి మనం ఎలిమెంట్ పాస్ చేస్తాం. అంటే నువ్వు ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలో అది పాస్ చేస్తాం. కానీ పాప్ రాండమ్ నీ ఇష్టం ఉన్న ఎలిమెంట్ తీసుకుంటది. సపోజ్ 1, 2, 3, 4, 5 ఉందనుకోండి. ఇది దేన్నైనా డిలీట్ చేయొచ్చు. చెప్పలేం. ఇప్పుడు ఇది 1, 2, 4, 5 ఇట్లా చేయొచ్చు. సో దేన్నైనా డిలీట్ చేయొచ్చు. 3 డిలీట్ చేయొచ్చు. 2 రాండమ్ వాల్యూ డిలీట్ చేసి పడేస్తది. ఓకేనా? సో ఇది మనకి సెట్. ఓకే. సో ఇంకోటి ఇప్పుడు మీకో డౌట్ వచ్చుండాలి. ఆ డౌట్ ఏంటంటే సెట్ ఒక్కటే ఆర్డర్ ఫాలో కాదు అని చెప్పినా నేను. సపోజ్ 1, 2, 4, 5 ఇట్లా వస్తే నెక్స్ట్ 4, 5, 2 అని వస్తది. ఇట్లా సెట్ అనేది నేను అన్‌ఆర్డర్డ్ అని చెప్పినా కదా! సో మీరు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? సెట్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పిన మళ్ళా నేనే. మళ్ళీ సెట్ అనేది అన్‌ఆర్డర్డ్ అని చెప్తున్నా. ఆర్డర్ ప్రకారం రాదు ఇష్టమున్నట్టు వస్తది. సెట్ ఆర్డర్ చేంజ్ అయితది. మళ్ళీ అది ఇమ్యూటబుల్ చేంజ్ కాదు అని చెప్తున్నా. 2 నేనే చెప్తున్నా మరి. మీకు డౌట్ వచ్చిందా ఇది? ఇందులో ఏది కరెక్ట్? 2 కరెక్టే. ఎట్లా? సెట్ అనేది మ్యూటబుల్. సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అనేటివి ఇమ్యూటబుల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సెట్ అనేది ఇమ్యూటబుల్ అంటున్నా అంటే దాని అర్థం సెట్ ఇమ్యూటబుల్ అని కాదు. సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఇమ్యూటబుల్. అంటే సెట్‌లో నువ్వు ఒక్కసారి ఎలిమెంట్స్‌ని పెడితే ఆ ఎలిమెంట్స్‌ని చేంజ్ చేయరాదు. ఆర్డర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఎలిమెంట్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఓకేనా? దట్స్ ద థింగ్. గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు 1, 2, 3 ఉంది. ఇది ఏ సెట్. నెక్స్ట్ వచ్చేసి మనకి బి సెట్. బి సెట్ ఏం చేస్తదంటే లైక్ 3, 4, 5 తీసుకుందాం. మీకు యూనియన్, ఇంటర్సెక్షన్ ఐడియా ఉందా? చిన్నప్పటి నుంచి చేస్తారు. యూనియన్ అంటే కలిపి రాస్తాం. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఉన్నాయి రాస్తాం. ఇందులో కామన్ ఏంది? ఇందులో కామన్. రెండిట్లో కామన్ ఉన్నాయి మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి అని అనుకోండి. ఏ యూనియన్ బి అన్నట్టు దాంట్లో. ఏం చేస్తాం? సింపుల్ చెప్పండి. 1, 2, 3 డబుల్ ఉంటే ఒకటేసారి రాస్తాం యూనియన్‌లో. రైట్. అంతే. నెక్స్ట్ ఏ డాట్ ఇంటర్సెక్షన్ బి. ఎటు రాస్తాం? చెప్పండి ఇంటర్సెక్షన్ ఎటు రాస్తాం? ఇంటర్సెక్షన్ సింపుల్. కామన్ ఏముంది? 3 ఉంది. సో ఆన్సర్ 3. అంతే. ఇది మనకి సెట్. సెట్ మెథడ్స్ గాని ఇవి. సో మనం ఏం చేద్దామంటే
ఇది ఈరోజు కాన్సెప్ట్. సెట్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. రేపు మనం అంటే ఫ్రైడే ఫ్రైడే రోజు లూప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. లూప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు అసలు ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో విల్ డిస్కస్ లూప్స్ ఆన్ నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు సెట్స్ వరకు అయితే నేర్చుకోండి. అంటిల్ దెన్ బాయ్.